సుజాత గారు రెడీయా మీరు? రెడీ. మీరు ఉసిరికాయ పప్పు చేస్తానన్నారు కదా? ఓకే ఓకే అండి. మరి ఉసిరికాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 5, కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సుజాత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాండీలో తాలింపు సరిపడా ఆయిల్ పెట్టుకొని ఓకే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఓకే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం రెడ్డిష్గా రాగానే ఓకే ఎండుమిర్చి వేసేసాయి. ఓకే తర్వాత కరివేపాకు, ఓకే తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఉసిరికాయ ముక్కలు తాలింపులు వేసుకోవాలి. ఓకే సో కట్ చేసేసి పెట్టుకున్నారా? సన్నగా తరిగి ఇది కొంచెం ఫ్రై అయ్యాక పప్పు వేసుకుంటాం. ఓకే సో ఉసిరికాయ ముక్కలు కట్ చేసేసి మనము ముక్కలుగానే వేయించుకోవటమే అనమాట. వేయించుకుంటే ఏమి ఇలా పేస్ట్ లాగా కానీ తురుములాగా అట్లా కాదు? అవసరం లేదు, ఓకే ముక్కలుగా ఉంటే బాగుంటుంది అని. ఓకే ఓకే తర్వాత ఆనియన్స్, మనకి బేసిక్ మామిడికాయ ఒక పులుపులో ఉంటుంది, ఉసిరికాయ ఒక పులుపులో ఉంటుంది, చింతపండు వేసుకుంటే అదొక పులుపులో ఉంటుంది కదా మనకి. కాబట్టి సీజనల్ గా చక్కగా ఇలా దొరికినప్పుడు ఇది కొంచెం బాగుంటుంది, వగరొగరు వన్స్ ఇన్ వైల్ ఇలా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే పప్పులో అయితే మనం ఇలా ఉడికించినా ఏం చేసినా కూడా కొంచెం కలిసిపోయినట్టు అయిపోయి ఫ్లేవర్ అంతా మనకి పప్పుకి వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఇలా ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు అలా కూడా మెత్తగా ఉడికించేసుకుని కూడా చేసుకోవచ్చు. సో అయితే మీరు ఉసిరికాయలతో ఎప్పుడు ఇలా పప్పు చేస్తూ ఉంటారా? పప్పు చేస్తాను, పులిహోర కూడా. పులిహోర పులిహోర బాగుంటుంది. ఓ పులిహోర బాగుంటుందా? ఇష్టమా మీకు? ఓకే ఏం చేస్తుంటారు సుజాత గారు మీరు? నేను జాబ్ చేస్తానండి. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే మీ వారు? మా వారు కూడా జాబ్ చేస్తారు, ఏపీ ట్రాన్స్పోర్ట్. ఓకే ఓకే పిల్లలు ఉన్నారా? బాబు అండి. ఒక్కడే బాబు? 1 year. 1 year బాబా? ఓ ఏం పేరు మీ బాబు పేరు? తేజస్. తేజస్. మీ వారి పేరు? రాము నాయక్. రాము నాయక్. ఓకే నైస్. సో ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అంతా వేగి ఇది అవ్వాలా? 2 పచ్చిమిర్చిలు తుంచేసుకోవాలి. ఓకే పప్పులో కొద్దిగా పచ్చిమిర్చి టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్? మీ ఇద్దరు సేమ్ జాబా లేకపోతే? లేదండి, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరం. వదినా మరదళ్ళ. మీ అన్నయ్య వైఫా? ఓకే ఓకే మీరేం చేస్తుంటారు మరి? నేను జాబ్ చేస్తానండి. మీరు జాబ్? టీచర్ జాబ్ చేస్తాను. టీచర్. ఏ క్లాస్ పిల్లలకి టీచ్ చేస్తుంటారు? 6th 7th 8th 9th వరకు చేస్తాను. 9th వరకు. ఏ సబ్జెక్ట్? తెలుగు. తెలుగు. ఓ నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఎంఆర్ఓ అండి. ఎంఆర్ఓ. మీ వారి పేరు? దేవుజ. ఓ నైస్. సో అయితే అందరు బిజీ అనమాట. సో అందుకే చక్కగా సింపుల్ వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? ఎందుకంటే జాబ్స్ చేసేటప్పుడు రెగ్యులర్ గా మనకి కొంచెం ప్రాసెస్ ఉన్న వంటలు అంటే కష్టం కదా. మూత పెడదామండి. దీనికి మీరు పప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టారా? ఉడికించి పెట్టానండి. ఓకే సో కందిపప్పు ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే సో లేదు అనుకుంటే కనుక మనము కుక్కర్లో వేసేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. ఓకే సో ఇప్పుడైతే ఇది మనకి వేగితే అది యాడ్ చేసుకుంటే మనకి అయిపోయినట్టే కదా. ఓకే చూద్దామా సుజాత గారు? చూద్దామండి. ఓకేనా? ఓకే ఇవి ఫ్రై అయ్యాయి. కొంచెం కారం వేసుకుందాం. ఓకే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇది తక్కువ వేసేసుకుందాం. ఓకే
తర్వాత పప్పు. ఉడికించేసుకున్న పప్పు. ఇందులో సాల్ట్ గాని ఉప్పు గాని ఏమన్నా వేసారా? వేయలేదండి. ఏం తర్వాత లేదు. ఇప్పుడు ఇందులో ఉన్నవే సరిపోతాయి మనకి. వాటర్ కావాలా? కొంచెం వేసేనా? వేసాను. కావాలా? సరిపోతుంది. కొంచెం ఓకే సరిపోతుంది. ఆ ఉసిరికాయ ముక్కలంతా కూడా చక్కగా కలిసిపోయింది. కలిసిపోయాయి. మనకి బేసిక్ గా ఇలాంటివి ఏవి వేసినా కూడా ఇప్పుడు మామిడికాయ కూడా మనకి కలిసిపోతుంది కానీ ఆ టేస్ట్ అనేది మనకి మొత్తం పప్పుకి అంతా వచ్చేస్తుంది కదా. అవును. సో ఇది కూడా అలాగే అంటే కొంచెం ముక్కలు తగులుతూ ఉన్న ఆ ఉసిరి పులుపు అనేది మనకి Flavour పడుతుందేమో కదా. ఇప్పుడు ఉప్పు వేసి వేసి. కొంచెం ఉడికాక ఓకే. తర్వాత కొంచెం కొత్తిమీర. ఓకేనా? అయిపోయింది. చేసుకోవచ్చా? ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. సో ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి ఉసిరికాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఉసిరికాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉసిరికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ.